నమస్తే. ఈరోజు రైతు పక్షం లైవ్కు స్వాగతం. వ్యవసాయం రంగంలోకి వస్తున్న మహిళల శాతం పెరుగుతోంది. అలాగే ఇప్పుడు పంటల సాగుతో పాటు మెరుగైన ఆదాయాలను అందించే ప్రాసెసింగ్ వైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరి మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్లో ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి, ఎలాంటి పెట్టుబడులు అవసరం, సబ్సిడీ, శిక్షణ, మార్కెటింగ్లో పాటించాల్సిన విధానాలపై ఈరోజు లైవ్లో సీడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్యామల గారు, అగ్రిగర్ ఎండి డాక్టర్ సౌమిని గారు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నమస్తే శ్యామల గారు. నమస్తే మేడం. ఇప్పుడు ప్రాసెసింగ్ సంబంధించి చూస్తే మీరు ప్రత్యేకంగా సీడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు కదా. సో సీడ్ అనే సంస్థ నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సీడ్ అంటే సొసైటీ ఫర్ ఎనర్జీ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండి. దాని నుంచి మేము చేసేది అంటే ముఖ్యంగా రైతులకి ఈ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ వృధా చేయకుండా మన ప్రోడక్ట్స్ అనేను దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలని ఆ భాగంలో విధంగా మేము సోలార్ క్యాబినెట్ డ్రైయర్ని డిజైన్ చేసి డెవలప్ చేసామండి. అండ్ అవి వి ఫ్యాబ్రికేట్ ద సోలార్ డ్రైయర్స్. అవి సోలార్కి రైతులకి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సప్లై చేస్తాం. అది కాకుండా ఏంటంటే మాకు ఫుడ్ సైంటిస్టులు ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఏ ల్యాబొరేటరీ, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ ఉంది. సో దాంట్లో మేము ఏం చేస్తామంటే ఫుడ్ ఫార్ములేషన్స్ అన్నీ చేసి ఏ రైతు కానీ ఎవరైనా సరే వచ్చి మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, దాన్ని మేము ఎలా వాటిని విలువ పెంచాలి అని అంటే దానికి మేము సలహాలు ఇస్తాము. సలహాలు ఇచ్చి వాటికి ఏ విధంగా చేస్తే వాళ్ళు వాటిని విలువ పెంచవచ్చు శిక్షణ ఇచ్చి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాము. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మేము బేసిక్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, దాన్ని అసలు ఎలా ప్రాసెస్ చేయాలి, దాంట్లో ప్రీ ట్రీట్మెంట్స్ ఏముంటాయి, అవన్నీ కూడా మేము వాళ్ళకి శిక్షణా కాలంలో మేము చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మాకు ఒక ఇంక్యుబేషన్ సెంటర్ లాగా ఉందండి. ముందు వాళ్ళు యూనిట్ స్టార్ట్ చేసేకునే ముందు వాళ్ళు కనుక వాళ్ళ ప్రోడక్ట్స్ తెచ్చిస్తే మేము దాన్ని ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాసెస్ చేసి ఇస్తాము. వాళ్ళు ఫస్ట్ మార్కెటింగ్ అంతా చేసుకున్నాక ఆ తర్వాత దే కెన్ స్టార్ట్ ద యూనిట్ కూడా చేసొచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంది మేడం ఆల్ ఓవర్గా ప్రాసెసింగ్ సంబంధించి ఎట్లా ఉంది డిమాండ్? మహిళలు ఏ విధంగా ముందుకు వస్తూ ఉన్నారు? మహిళలు అంటే ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ అని అంటే మహిళలే ముందు ఉండేది ఎప్పటికైనాను. అది అందరికీ తెలిసిన విషయమేను. వాళ్ళకి తెలిసినంత టెక్నిక్స్ అవి అందరూ జెంట్స్ ఈ మధ్య చేస్తున్నారు, చేయట్లేదని కాదు, కానీ మహిళలకి ఈజీగా తెలుస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్లో. ఎలా ఉంది అంటే ఫుడ్ ప్రాసెసింగ్ డెఫినెట్లీ ఈజ్ ఏ ప్రామిసింగ్ సెక్టర్ రైట్ నౌ. ఎందుకు అనంటే ఇదివరకు అంత పాశ్చాత్య దేశాల్లో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా మనం డీహైడ్రేషన్ ఫుడ్ యూజ్ చేసుకునేవాళ్ళు. కానీ అదే మన దేశంలో ఈ మధ్యకాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ వల్ల, టైము ల్యాకింగ్ వల్ల అందరూ కూడా దీనికి చాలా అలవాటు పడ్డారు. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అనేది చాలా చాలా ప్రామిసింగ్ ఇండస్ట్రీ డెఫినెట్గాను. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మనం మాట్లాడేది డీహైడ్రేషనే మాట్లాడుతున్నాము, కానీ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇట్స్ ఎ వైడ్ సబ్జెక్ట్. మన ఆవకాయలు పికిల్స్ పెట్టుకునే దగ్గర నుంచి చూస్తే అలాగే పాపళ్ళు చేసుకోండి, ఏదైనా సరే ఈజీగా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లోకే వస్తుంది అది. ఓకే, సౌమిని గారు తక్కువ టైంలో అగ్రిగర్కి సంబంధించి చాలా వేగంగా ఈ ఫుడ్ ప్రాసెస్ సంబంధించి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అసలు ఎట్లా ఉంది మార్కెట్, ఎట్లా ఉంది, మీరు ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఎట్లా? నమస్కారం. నేను ఒక ట్రైనీ శ్యామల గారి యూనిట్లో పెట్టుకోవటము, వాళ్ళ క్యాబినెట్ డ్రైయర్ని మా దాంట్లో పెట్టుకోవటము. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద స్టేజ్. రెండోది, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో మనకి కోవిడ్ తర్వాత చాలా ప్రాముఖ్యత పెరిగింది. ఈవెన్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా చాలా వెసులుబాట్లు రావటం జరిగింది. మార్కెటింగ్ అంటారా, మార్కెటింగ్ విషయంలో వచ్చేటప్పటికి ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ కూడా చేయటం జరుగుతుంది మా తరపు నుంచి, ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ నుంచి కూడా. దీనికి ఎంత మార్కెట్ అని అంటే అండి, మీరు జీవించినంతకాలం ఫుడ్ ఉంటుంది, దానికి మార్కెట్ ఉంటుంది. ఇదే నా ఆన్సర్. ఎందుకనంటే ఏ ఉద్యోగం ఎవరు చేసినా సరే ఈ 5,000 నోట్లో వెళ్ళటానికే. సో ఏ దేశంలో ఉన్నా సరే ప్రాసెస్డ్ ఫుడ్డే మనం తింటున్నాము. సో దానికి మార్కెట్ ఎండ్లెస్. అది ఎంతవరకు మనం చేయగలుగుతాము అనేది మన సామర్థ్యతలో ఉంటుంది. దానికోసమే శ్యామల గారి కానీ మేము కానీ మాలాంటి చాలా ఇంక్యుబేషన్ సెంటర్స్ ముందుకు వస్తున్నాయి. శ్యామల గారిది ఎక్స్టెన్షన్ మాది అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి. అంటే ఓన్లీ సోలార్ డిహైడ్రేషనే కాకుండా మా దగ్గర కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, మిల్లెట్ ప్రాసెసింగ్, రైస్ ప్రాసెసింగ్, దాల్ ప్రాసెసింగ్, అట్లాగే కోల్డ్ స్టోరేజు,
రైతు ఏ పంట పండించినా సరే మా దగ్గర ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు వచ్చి మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ అ సర్వీస్ అనే మోడల్ని క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మార్కెటింగ్కి కూడా మేము ఆన్లైన్ ఈకామర్స్ మార్కెటింగ్, అలాగే డిజిటల్ మార్కెటింగ్, ఇండివిజువల్గా వాళ్ళు బ్రాండ్ ఎలా బిల్డప్ చేసుకోవాలనేది మేము చెప్తున్నాం. ఓకే, రైట్. యాదగిరి గారు జనగాం జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. యాదగిరి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. సార్, ముందుగా మెచ్చం టీవీ కార్యక్రమం వచ్చినటువంటి మీకు వాళ్ళకు రైతు పక్షం తీసుకొచ్చినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మహిళా సంఘాలు తీసుకురావడం కూడా కొంత చాలా మంచి పరిణామాన్ని భావిస్తున్నాం. కానీ సార్, గ్రామీణ ప్రాంతాలలో కనీసం మండల స్థాయిలో ఈ మహిళా సంఘాల ప్రాసెస్ అనేది ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉన్నది సార్. ఎందుకంటే అందరికీ ఇన్ని సబ్సిడీలు ఇవన్నీ సిటీలో ఎక్కడనో వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది అయితే తెలుస్తులేదు ఎక్కువ. ఈ మండల స్థాయిలో ఇలాంటి అన్ని తీసుకురావాలి. అది ప్రభుత్వం మీద అన్ని రాయితీలు ఇస్తారు, అన్ని చేస్తారు. కానీ ఎక్కువ దానికి స్టోరేజ్ కానీ మరి అవసరమైన ధర నిర్ణయం కానీ దాంట్లో ముందు ఎక్స్పోర్ట్ చేసే విధానాలు కూడా చాలా ప్రభుత్వాల మీద ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలా చేస్తే మహిళా సంఘాలు ఇంకా కొంచెం, ఇప్పుడు ఏదో అన్ని అంటారు, పెట్రోల్ బంకులు, డ్రోన్స్ ఇవన్నీ అంటారు. కానీ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ చేసేది మొత్తం బయట దేశాలకు ఎక్స్పోర్ట్ అయినప్పుడు జర బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వమే చర్య తీసుకొని ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతాలలో మండల స్థాయిలోనన్నా యూనిట్లు అన్నా ఎన్ని ఉన్నా కానీ అన్ని ఆ గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులోకి తీసుకొచ్చినప్పుడే ఎక్కువ వాళ్ళకు మేలు జరుగుద్ది, లాభం జరుగుద్ది సార్. థ్యాంక్ యూ యాదగిరి గారు. మీరు అన్నట్టు కరెక్టే. అంటే దీనికి సంబంధించి ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ స్కీమ్స్? మీరు చాలా బాగా చెప్పారండి యాదగిరి గారు. అదే ప్రయత్నంలోనే మాది అగ్రిగర్ అనే సంస్థను కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్ లాగానే పెట్టాము. ఇది మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే మన ప్రభుత్వాలు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని మహిళా సంఘాలకి ఇండివిజువల్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీస్ కాకుండా ఇట్లా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ బియాండ్ దిట్ దీనికి అనుసంధానంగా కూడా ఎఫ్పిఓస్ అనే సంస్థలని మనం క్రియేట్ చేయడం జరిగింది 10-15 ఏళ్ళుగా. సో వీళ్ళని ఒక కంపెనీ లాగా, మాలాగా ఒక సింగిల్ కంపెనీ లాగా కన్సిడర్ చేసి ఇప్పుడు మేము క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్తో అంటే మేము ఈ రైతు సంఘాలని, రైతు సంస్థల్ని అప్రోచ్ అవుతున్నాము. వాళ్ళ ద్వారా ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా, అలాగే మనకి గ్రాంట్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా ఎంటిటీని 6% వడ్డీతో నేను పెట్టుకోవటం జరిగింది. దీన్ని నేను ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటాను. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే స్కీము ఇప్పుడు నేను పెట్టి 3.5 సంవత్సరాలు అయింది. అంటే 5 ఏళ్ల క్రితం నుంచి మనకి ఎప్పుడైతే కోవిడ్ నుంచి ఉందో ఈ స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వము ఇవ్వటం జరిగింది. దాన్ని మాలాంటి యంగ్ ఆంటర్ప్రినర్స్ ఆర్ ఎనీ ఆంటర్ప్రినర్స్ తీసుకోవటం జరిగింది. అది మేము ఇప్పుడు రైతులకి ట్రైనింగ్స్లో చెప్పడం జరుగుతుంది. శ్యామల్ గారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎట్లాంటి పాటించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి? కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్తగా ఎవరైనా సరేనండి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు మార్కెట్ పల్స్ చూడాలండి. మార్కెట్ పల్స్ చూడడం అంటే ఏంటంటే అసలు మార్కెట్లో కన్జ్యూమర్కి, వినియోగదారుకి ఏ వస్తువు వాళ్ళకి అవసరం అవుతుంది, దాంట్లో మనం ఏ విధంగా మనం అది చేయొచ్చు అన్నది ఫస్ట్ మార్కెట్ సర్వే అయితే కంపల్సరీ చేసుకోవాలి స్టార్టింగ్ వచ్చేవాళ్ళు. ఆ చేసుకున్నాక దాంట్లో ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ సెక్యూరిటీ అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని ఏ ప్రోడక్ట్ని మనము తీసుకొని వెళ్తే వినియోగదారులకి ఉపయోగపడుతుంది అన్నది ఒక ప్రోడక్ట్ నుంచి ముందుగా మొదలుపెట్టి ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. అది చేయడంతో అంటే ఫస్ట్ యాజ్ ఐ సెడ్ ముందు నేను చెప్పినట్టు ఫుడ్ ప్రాసెసింగ్ అనేసరికి చాలా లైన్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో ఫుడ్ వెజిటేబుల్స్ ద్వారా వెళ్ళొచ్చు, ఒకళ్ళు ఫ్రూట్స్ ద్వారా వెళ్ళొచ్చు. ఆ వెజిటేబుల్స్లో కూడా ఆకుకూరలు పౌడర్స్ వెళ్ళొచ్చు, లేకపోతే డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ పౌడర్స్ వెళ్ళొచ్చు. ఏదైనా సరే ఒక లైన్ ఫస్ట్ తీసుకొని ఆ లైన్లో వాళ్ళు బాగా దాన్ని నిష్ణాత సంపాదించుకున్నాక ఆ తర్వాత వాళ్ళ లైన్ పెంచుకోవచ్చు. ఏదైతే మనం చేద్దాము అని అనుకుంటున్నామో దాన్ని మార్కెట్లో మనకు ఎలాగ చేసుకోవచ్చు, దానికి ఎక్స్పోర్ట్ ఎలా ఉంది ఏంటని ఫస్ట్ స్టడీ చేసుకున్నాకే వాళ్ళు ఇండస్ట్రీ మొదలు పెట్టడం జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అంటే మార్కెటింగ్ సంబంధించి అన్నిటికంటే ముఖ్యంగా ముందు తయారు చేసిన తర్వాత మార్కెట్ చేయడం చాలా కష్టమైన పని, అదే ముఖ్యం. సో అందులో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
సో మేము అంటే మా సంస్థ ద్వారా మేము చెప్పేది కూడా మార్కెట్ చేయడానికి ముందు మేడం చెప్పినట్లే ఫీజిబిలిటీ స్టడీస్ అని అంటాము. ఇది మేము ఇంక్యుబేషన్ మోడల్లో ఒక పార్ట్గానే చేస్తాం. అంటే ఏదైనా ఇండస్ట్రీ పెట్టే ముందే ఫస్ట్ ఆ ఫీజిబిలిటీ స్టడీ చేసి రమ్మంటాము. అంటే మీ దగ్గర అసలు ఆ కమోడిటీ బాగా పెరుగుతుందా, ఎందుకంటే లాజిస్టికల్గా కూడా కాస్ట్ ఎక్కువ పెరగకూడదు కాబట్టి. దాని తర్వాత ఇది క్రియేట్ అంతా చేసుకున్న తర్వాత ఎక్కడ అమ్మాలి అనే ఆలోచన కూడా ఫస్ట్ మనకు మార్కెట్లో ఇప్పుడు మేడం గారు చెప్పినట్టే ఏది ఫస్ట్ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం అది మన కన్జంప్షన్ ప్యాటర్న్. అంటే మనం ఏమి మన ప్లేట్లో ఏది ఎక్కువ శాతం కన్జ్యూమ్ అవుతుంది దాన్ని బట్టే మనం మార్కెట్ కూడా చేయగలుగుతాం. మనం ఎక్కడ అమ్ముదాం అనుకుంటున్నాము దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఈ మార్కెటింగ్లో కూడా అనండి ఫస్ట్ మనము ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మార్కెటింగ్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తామో మార్కెటింగ్లో కూడా అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మేము దాన్ని డివైడ్ చేయడానికి కూడా అంటే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేము ఆల్రెడీ చేసున్నాం కాబట్టి మీరు మార్కెట్ మీద చేయండి. దానికి కావాల్సిన అనుసంధానమైన సంస్థల్ని మనం ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. బట్ దానికి కావాల్సిన కంప్లైన్సెస్ అన్నీ కూడా మేము నేర్పిస్తూ ఉంటాం. ఇది ఇంపార్టెంట్ అని. అలాగే మాది ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి వీమార్ట్ అనేది ఒకటి పెట్టాము, ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ప్రోడక్ట్స్ని చేయడానికి. ఇట్లాంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి అసోసియేషన్ ఒక్కొక్క మార్కెటింగ్ వింగ్ లాగా లేకపోతే మన రూరల్ మార్ట్స్ అని స్టార్ట్ అవుతున్నాయి. గవర్నమెంట్ ద్వారా కూడా రూరల్ మార్ట్స్ అని ఒక ప్లేసెస్ ఇవ్వటం జరుగుతుంది. మనకి రైతు బజార్లు ఎలా వచ్చినాయో ఇట్లాగే రూరల్ మార్ట్స్ అనేది కూడా ఒక స్కీమ్ ఒకటి ఉంది. అది మనం ఎంతవరకు అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతామో అంతవరకు మనము చేయగలుగుతున్నాము. కానీ గవర్నమెంట్ చేసే పద్ధతిలో అంత ఎక్స్టెన్సివ్గా మేము చేయడానికి మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆల్సో, వీ ఆల్వేస్ పార్ట్నర్ విత్ దెమ్. అంటే మేము గవర్నమెంట్తో అనుసంధానంగానే వెళ్ళడానికి ఇప్పుడు ప్రయత్నాలు మొదలెట్టాము. సో కమింగ్ ఇయర్స్ విల్ బి సక్సీడింగ్ మచ్ ఫాస్టర్ అని నేను చెప్పగలుగుతాను. రమేష్ గారు వరంగల్ నుంచి. రమేష్ గారు చెప్పండి మీ డౌట్. ఇప్పుడు పంటల ప్రాసెసింగ్ లో మహిళా రైతులకు మీరు చెప్పారు కదా మేడం గారు వస్తుంది కదా ప్రోగ్రామ్. అవును దీనికి మనకి సొల్యూషన్ చెప్తారా, ప్రాసెస్ ఉంది కదా ప్రాసెస్ ఎలా చేయాలి ఒకవేళ మొదలు పెడితే మీరు అంటే అగ్రిగర్ అని కొడితే గూగుల్లో మా డీటెయిల్స్ అన్ని వస్తాయండి. మా ట్రైనింగ్ నంబర్స్ కూడా వీళ్ళని ఇవ్వమంటాము. ట్రైనింగ్ కోఆర్డినేటర్, ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళని కండక్ట్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. ఇది ఆన్లైన్లో మేము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న వాట్సాప్ గ్రూప్స్లోనే మేము పోస్ట్ చేయగలుగుతున్నాం, కానీ ఇంకా మేము డిజిటల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఎలా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మా దగ్గరకు వచ్చి మా యూనిట్ కూడా ఎక్స్పోజర్ విజిట్ అని ఫస్ట్ చెప్పాము. ఫస్ట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎట్లా ఉండాలి ఇండస్ట్రీ అనేది. ఎందుకనంటే మేము చేసిన తర్వాత చూపించింది నేర్పిద్దాం అనే దాంట్లోనే వీఆర్ గోయింగ్ అహెడ్. సో మా ఇండస్ట్రీ చౌటప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంది. అక్కడికి వచ్చి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత అవేర్నెస్ సెషన్స్ అని ఉంటాయి. దాని తర్వాత ఇంక్యుబేషన్ అనేది ఒక మోడల్ లాగా ఒక పద్ధతిగా మేము తీసుకెళ్తున్నాం. ఎవరికైతే అవసరమో వాళ్ళకే చెప్తాము. అండ్ వీ డోంట్ రికమెండ్ అందరూ ఇంక్యుబేషన్కి రండి దీనికి చేసుకోండి అనే చెప్పము. ఎందుకంటే మీరు చేయగలుగుతారా లేదో ఆ కెపాసిటీని కూడా మేమే స్టడీ చేసి ఫస్ట్ ఒక 1-2 hours సెషన్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత మేము సరే మీరు చాలా సీరియస్గా ఇది చేయగలుగుతారు అని మేము కూడా మీకు తోడుబాటుగా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక 1 year ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేసాం దీన్ని. మేడం మహిళలకి అంటే కంఫర్ట్ గుడ్డేలా మిషనరీకి సంబంధించి ఎట్లాంటి మిషనరీ బెస్ట్ మీరు అంటే చాలా కాలం నుంచి మీకు తెలుసు కదా, ఏమని సజెస్ట్ చేస్తారు, ఎంత పెట్టుబడి అవసరం వస్తాయి వీటికి? అంటే అండి ఫస్ట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో మనం డీహైడ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డీహైడ్రేషన్లో ఫస్ట్ డ్రయర్ అయితే కావాలండి. సోలార్ మేము చేసింది క్యాబినెట్ డ్రయర్ ఉంది, అలాగే టన్నల్ డ్రయర్స్ అని కూడా ఉన్నాయి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. సోలార్ డ్రయర్స్ చేయొచ్చు. మిగతా మెషినరీ అంటారా, మిగతా మెషినరీ మీకు వెజిటేబుల్ కటర్ కావాలి. మామూలుగా కూర్చొని ఇప్పుడు టొమాటోస్ కానీ ఎనీ వెజిటేబుల్ ప్రాసెస్ చేయాలంటే ఒక మనిషి కూర్చొని కట్ చేయడం అన్నది శక్తికి మించింది. కాబట్టి వెజిటేబుల్ కటర్ ఒకటి కావాలి. ఆ తర్వాత ఏమో ఇప్పుడు మామిడి కాలం వస్తుంది, పల్పు తీసుకోవాలి. మామిడి కాదు, జామ కాదు, ఏదైనా సరే పల్పు తీయడానికి ఒక పల్పర్ కావాలి. ఇవన్నీ చేసుకున్నాక మనకి పల్వరైజర్ ఒకటి కావాలండి. అంటే పౌడర్ చేసుకోవడానికి పల్వరైజర్ కావాలి. అలాగే ఒక చిన్న స్టవ్, యుటెన్సిల్స్ అండ్ ఒక కెటిల్, అలాంటివి చాలా చిన్న చిన్నవి మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మైక్రో స్కేల్ ఇండస్ట్రీలో చేసుకోవడానికి నేను చెప్పే మా క్యాబినెట్ డ్రయరు ప్లస్ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ అవన్నీ కలిపితే ఒక 12,000 నుంచి 12 లక్షల నుంచి 14 లక్షల దాకా పెట్టుబడి, ఇనిషియల్ పెట్టుబడి అవసరం అవుతుందండి. మేమేం చేస్తున్నామంటే ఎవరైనా ఎంటర్ప్రీనియర్ వెళ్ళి ప్రతి చోటికి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్క ఎక్విప్మెంట్ తీసుకోకుండా మేము వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా డ్రయర్తో పాటు మిగతా ఎక్విప్మెంట్, యాన్సిలరీ ఎక్విప్మెంట్ అంటాం, మిగతా సంబంధిత ఎక్విప్మెంట్ అంతా కూడా మేము తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇన్స్టలేషన్ చేసి వాళ్ళకి దాని మీద మేము ట్రైనింగ్ ఇచ్చి
ఇండస్ట్రీ అవన్నీ కూడా చేస్తున్నామండి. ఓకే, మిషనరీ గురించి మాట్లాడే ముందు హన్మకొండ నుంచి రమేష్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రాసెస్ కావాల్సిన టెక్నాలజీ యంత్రాల గురించి చెప్తున్నారు కదా, ప్రాసెస్ మనకు తెలిస్తే చెప్పాలని. ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెసింగ్ గురించి ప్రాసెసింగ్ తెలవాలంటే మనము ఒక చిన్న ఫస్ట్ మన సౌమిని గారు చెప్పారండి, ఒక విజిట్ ఒకటి తీసుకోవాలి, ఎక్స్ప్లోజటరీ విజిట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళి మా ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే మా ఇన్స్టిట్యూట్కి రావచ్చు, మా ఆర్గనైజేషన్లో కూడా పెద్ద యూనిట్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వచ్చి చూస్తే మీకు మీకు ఐడియా వస్తుంది, ఓహో ఇది చేసుకోవాలా, ఏంటి చెయ్యాలి ప్రాసెసింగ్ అని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేసుకోవాలండి. సౌమిని గారు చెప్పినట్టు ఎంతమంది సీరియస్గా వస్తున్నారు అన్నది మనకు తెలీదు. మాకు ఎవ్రీ డే 2, 3, 4 వస్తుంటారు, ఎంక్వైరీ చేస్తారు, వెళ్తారు. సో మా టైం అంతా కూడా దానికి అవుతుంది. ఐ రియలీ అప్రిషియేట్ సౌమిని గారి అది చేస్తున్నది చాలా కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నారు ఆవిడ. ఆ విజిట్ చేస్తే తప్పించి వాళ్ళకి అంత అవగాహన రాదు. ప్రతి వాళ్ళు ఇవాళ రేపు బయటికి వచ్చి నేను ఫుడ్ ప్రాసెసింగ్ చేసేసేయాలి, అది ఒకటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఏంటి ఫుడ్ ట్రైనింగ్ అవసరం, 100% ట్రైనింగ్ కావాలండి. ట్రైనింగ్ కావాలంటే దానికి ముందు మీరు వచ్చి ఒకసారి అంతా చూసుకొని మాట్లాడితే మీకు దేంట్లో కావాలని మేము సలహాలు ఇస్తాం. అలా కాదండి ఇది చేసుకుంటే మీకు బాగుంటుంది, లేకపోతే ఒక ప్రోడక్ట్ చేయండి, వాళ్ళ ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మేము వాళ్ళకి సలహాలు ఇస్తాం. ఆ తర్వాత ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ తీసుకున్నాక మీరు నిజంగానే ఫుడ్ ప్రాసెసింగ్ అనగానే గవగవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్ ఫుడ్ ఇండస్ట్రీ అనేసరికి 50% ప్రాఫిట్స్, లేకపోతే మనకి రాగానే ప్రాఫిట్స్ వస్తాయని చాలామంది అనుకుంటారు. దాంట్లో తప్పు లేదు, వస్తాయి కానీ మెల్లిగా వస్తాయి. అదొక్కటి మీరు కొంచెం ఆలోచించుకొని దాంట్లో అడుగు పెట్టాలని నేను ఎవరికైనా కొంచెం ముందుగా చెప్తున్నాను. బట్ 100% అండి ఫుడ్ ప్రాసెసింగ్లో ప్రాఫిట్స్ ఉన్నాయి, లేవని కాదు. సౌమిని గారు చెప్పినట్టు మన ఉత్సాహం మీద, మన ఏంటంటారు ఇంట్రెస్ట్ మీద మనం ఎంత చేయగలిగితే అంత ఉంది. సో మేడం షీ ఈజ్ రియల్లీ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అలాగే సో ఎవరైనా సరే చెయ్యాలంటే ఉత్సాహం ఉంటే తప్పకుండా దాంట్లో పైకి వస్తారండి. అండ్ దానికి మాలాంటి వాళ్ళు మేము చాలా మంది ఉన్నాము. ఒక సజెషన్ ఏంటంటే ఒక్క దాంతో మొదలు పెడితే బెస్టా స్టార్టింగ్ లో, లేకపోతే అన్ని కలిపి చేయొచ్చు అంటే రకరకాలు ఉన్నాయి కదా? నేను ఇందాక చెప్పినట్టు రకరకాలు ఉన్నాయండి. అదే ఎక్స్పీరియన్స్లో మేము ఇప్పటిదాకా వచ్చిన వాటిలో చూసిన దాంట్లో ఒక ప్రోడక్ట్ తోటి మొదలు పెట్టుకుంటే, ఒక ఇంట్రెస్ట్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ ఏది ఉంది, ఒక ప్రోడక్ట్ తోటి మొదలుపెట్టి దాన్ని మార్కెట్ సర్వే చేసుకొని మీరు మొదలుపెట్టాక ఆ తర్వాత మీకే తెలిసిపోతుంది దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి అని చెప్పి. ఆ తర్వాత మీరు చాలా డైవర్సిఫై అయిపోవచ్చు. డైవర్సిఫై అవి మెనీ ప్రోడక్ట్స్ తోటి మీరు చేసుకోవచ్చు. యాజ్ పర్ అవర్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రోడక్ట్, ఒక లైన్ ఆఫ్ ప్రోడక్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్, వన్ లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ తోటి వెళ్ళి, ఇప్పుడు ఫ్రూట్స్ అన్నారనుకోండి, ఫ్రూట్ జెల్లీస్ ఉన్నాయి, ఫ్రూట్ జెల్లీస్లో ఒక్క మామిడితోటే మొదలు పెట్టమని నేను చెప్పాను. అన్ని ఫ్రూట్స్ తోటి అది లేదు. వెజిటేబుల్స్ అంటున్నారు, డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్లో మీరు వెళ్ళండి, ఆర్ పౌడర్స్లో వెళ్ళండి. సో అలాగే ఏదో ఒకటి చేసి ఆ తర్వాత మీరు డైవర్సిఫై చేసుకుంటే, ఎందుకు అంటే మీరు ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఒక్క ప్రోడక్ట్ తోటి ఇన్వెస్ట్మెంట్ ఈస్ లెస్ అండ్ యుల్ గెట్ మోర్ ఎక్స్పీరియన్స్. అండ్ అందుకని చెప్పి వన్ ప్రోడక్ట్ తోటి మొదలు పెట్టుకొని ఆ తర్వాత డైవర్సిఫై చేసుకుంటే మంచిదని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 1 district 1 product అని మొదలెట్టారండి. ఆ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇన్ఫాక్ట్ ఎందుకు అని అంటే ఒక ప్రోడక్ట్ మన కమోడిటీ కూడా మీరు చూసుకుంటే, అంటే మీరు వరి పండే చోట తీసుకెళ్లి కందులు పండిస్తే పండదు. సో అందుకని ఎక్కడైతే ఎక్కువ కమోడిటీ, ఎక్కడ పంట పెరుగుతుందో అక్కడ వాటి మీద ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టించాలి అనేది గవర్నమెంట్ చేసే ప్రయత్నం కూడా. అలాగే మనం ఇప్పుడు సంఘాలు, సంస్థలు ఇవన్నీ కూడా ఎందుకనంటే మేము FPOs చేసినప్పుడు కూడా 3 commodities తీసుకున్నాం. ఎందుకు 3 seasons, మాక్సిమం 2 seasons మనకి రబీ, ఖరీఫ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి మనకి నీరు ఉంటే కనుక సమ్మర్ క్రాప్ కూడా వేస్తాం. అందుకని 3 crops అన్ని తీసుకున్నాం. ఆ FPOస్లో కూడా మేజర్ కమోడిటీ ఏది, దాని మీద ఫస్ట్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత సెకండ్ కమోడిటీ ఏంటి, ఎక్కువ అంటే కమోడిటీ అని అంటే ఎక్కువ శాతం రైతులు, అక్కడ ఉన్న రైతులు ఏవి పండిస్తున్నారు అనే దాని మీద. సో ఇట్లా మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. మీరు ఇండివిజువల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కూడా మీరు వచ్చి మా దగ్గర ఎప్పుడైతే మమ్మల్ని మీట్ అవుతారో, మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం దాన్ని. ఇట్స్ నాట్ లైక్ వన్ ప్లేస్ వన్ ప్రోడక్ట్ అనేది కాకుండా, ఇప్పుడు ఒక దాంతో ఎఫర్ట్ చేసుకుంటే మనకి కొంచెం ఉత్సాహం ఉంటుంది. కోట్లు ఒకసారే పెట్టేసేసుకుని దాని మీద అంటే
అంటే స్తోమత ఉంటే ఎస్ ఐ కెన్ డూ. ఇప్పుడు గ్రాంట్ సిస్టమ్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు సబ్సిడీ ఇస్తున్నారు కదా అని ఎవరు ఫుడ్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయొద్దు. మీకు ఎందుకనంటే ఫస్ట్ సబ్సిడీ కూడా మీరు పెట్టిన తర్వాతే బ్యాక్ అండ్ సబ్సిడీ వస్తుంది 3-4 సంవత్సరాల తర్వాత. సో సబ్సిడీ ఉందని ఇండస్ట్రీ కాదు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్సిడీ ఈజ్ అ బై ప్రోడక్ట్ అండ్ ఈజ్ అ అడిషనల్ బెనిఫిట్ అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళని మేము ముందుకు రమ్మని కోరుతాం. సోమిని గారు, చాలా మంది హడావిడికి వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి, మంచి లాభాలు రావాలి అని అనుకుంటారు. కాకపోతే మధ్యలో కొన్ని మిస్టేక్ చేసి ఆగిపోవాల్సి వస్తుంది. ఎట్లాంటి మిస్టేక్ జరుగుతుంది జనరల్గా? సో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే ఫస్ట్ అసలు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోరు, కంపెనీ ఫామ్ చేసుకోరు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోరు, దానికి కావాల్సిన కంప్లైన్సెస్, లైసెన్సెస్, ఫుడ్ అంటే ఎఫ్ఎస్ఐ బేసిక్ అది, ఆ లైసెన్స్ ఉండదు. ఫస్ట్ మనకి ఇట్లాంటి చిన్న చిన్న మెలకువలు లేకుండా పచ్చళ్ళు పట్టేసేసి మాకు సేల్ ఉందండి మేము బిజినెస్ చేస్తున్నాము అనేది వాస్తవం కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంతో మందికి మేలాస్కి వెళ్ళినప్పుడు మీకు ఎఫ్ఎస్ఐ లైసెన్స్ లేకుండా ఎవరన్నా ఆఫీసర్ వస్తే పట్టుకుంటే మొత్తం సీజ్ చేస్తారమ్మా, అలా చెయ్యొద్దు అని మేము అంటే ఇన్ఫ్యాక్ట్ వీ డూ ఇట్. సో అందుకనే మా సంస్థలో మేము ఫస్ట్ చూసుకునేది కూడా మేము 1 year హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఎందుకు అంటామనంటే స్టెప్ బై స్టెప్ మేము దానికి ట్రైన్ చేస్తూ ఉంటాం. అసలు మీకు ఈవెన్ కంపెనీలో కూడా ప్రొప్రైటరీ వెళ్ళాలా లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ వెళ్ళాలా, అసలు మీ ఆర్థిక స్తోమత ఏంటి, మీరు ఎంతవరకు పెంచుకుందాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి మేము ఎలాంటి కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలి, ఇలాంటి సజెషన్స్ కూడా ఇస్తాం. ఏమీ తెలియకుండా బిజినెస్ అదే. అవును, పాపం కొంతమంది మహిళలు చాలా ఇంట్రెస్ట్గా, ప్యాషన్గా క్వాలిటీని మెయింటైన్ చేస్తారు. మీరు అన్నట్టు ఒక సర్టిఫికేషన్ తీసుకోరు, అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కృష్ణమూర్తి గారు భూపాలపల్లి నుంచి రెడీగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. అందరికీ నమస్తే. నమస్తే. మేము డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ చేస్తాము, అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఈ విధంగా జరుపుకోవచ్చో కొంచెం చెప్తారా? డ్రాగన్ ఫ్రూట్ అండి, దాంట్లో చాలా ఎక్కువగా మాయిశ్చర్ ఉంటుందండి, నీటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మేము R&D చేసాము. డ్రాగన్ ఫ్రూట్లో ఇప్పుడు మనం ఎలా అయితే మామిడి తాండ చేయాలో దాన్ని పలుపు చేసి పలుపుతోటి మామిడి తాండలాగా చేసుకోవచ్చు. అదే స్లైస్ ఒకటే మనం డ్రై చేయాలంటే దాంట్లో మాయిశ్చర్ ఎక్కువ వచ్చేసేసి అది ఎండబెడితే మీకు అప్పడంలాగా వస్తుంది. కానీ మేము అంతా దాని మీద రీసెర్చ్ చేసామండి. డ్రాగన్ ఫ్రూట్ ఓన్లీ యూ కెన్ డూ అంటే పల్పు చేసేసుకొని స్క్వాష్ లాగా చేసుకొని అలాగా తాగడం ఒక విధం. లేదు మా దగ్గరకు వస్తే మేము ఈ తాండ్రలాగా చేసింది అది సక్సెస్ అయింది, అది బాగుంది. కానీ బికాస్ డ్రాగన్ ఫ్రూట్ చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్, బయట ఇప్పుడు అంతా దొరుకుతుంది, అందుకని చెప్పేసేసి అది చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. మరి మీ దగ్గర పంట చాలా మిగిలిపోయి ఏదైనా ఉంటే మీరు దాన్ని పలుపు చేసుకొని ఆ పలుపుని మెల్లిగా ఇలాగే ప్రాసెస్ చేసుకొని చేసుకోవడం ఒక పద్ధతి అండి. ఇంతకుముందు మాట్లాడుతున్నాం మార్కెటింగ్ సంబంధించి చెప్పండి. ఇది మార్కెటింగ్ కూడా ఇప్పుడు మీరు అదే ప్రోడక్ట్ని ఎన్ని విధాలుగా మార్కెట్ చేయగలుగుతున్నారు అనేది కూడా మీరు స్టడీ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు మేడం చెప్పినట్టే మేము ఎలా నేర్పిస్తాము అని అంటే ఒక కమోడిటీనే ఫస్ట్ రా కమోడిటీ ఎంత, స్లైస్డ్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూటే తీసుకుందాం. మనము డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి మనం దగ్గరలో ఉన్న కమ్యూనిటీస్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ వెళ్ళిపోయి అలా మనం ప్యాక్ చేసి ఇవ్వటము, లేదు మనం తర్వాత స్క్వాష్ చేసుకుని ఈ పల్ప్ చేసుకుని స్టోర్ చేసుకోవటం, ఇదంతా స్టోరేజ్ దాంట్లో ఉంటుంది. మీరు మార్కెటింగ్ ఎప్పుడైనా చేయటానికి చూసుకునేటప్పుడు దాని స్టోరబిలిటీ ఎంత ఉంది, మనకి దానికి షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మార్కెటింగ్ చేసుకునే ముందు అసలు ఫస్ట్ మనకి ఈ ప్రోడక్ట్తో ఏమేమి చేయగలుగుతామని తెలిస్తే మార్కెటింగ్ ప్లాన్ కూడా అలాగే డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. అది మనం ఒక సంవత్సరానికి ప్లాన్ వేసుకుని అది 2 నెలల్లో పోతుంది అనుకుంటే దెన్ మీరు ప్రొడక్షన్ ప్లాన్ నుంచి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ రైతులు ఒక కామన్ ఇష్యూ ఏంటంటే బ్యాంకులోకి వెళ్ళినప్పుడు బ్యాంకులు అంతా రెస్పాన్స్ అవ్వవు అని. సో అట్లాంటి ఆ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి మహిళలకి, ఏ విధంగా? మహిళలకనే కాదండి, ఇన్ఫ్యాక్ట్ రైతులకు కూడా ఇప్పుడు ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అని వచ్చింది, దానికి ఫెసిలిటేషన్ ఏజెన్సీ లాగానే చేస్తున్నారు వాళ్ళు. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా వచ్చినాయి. రైతుకి ఇండస్ట్రీ పెట్టగలుగుతాము అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇంతవరకు బ్యాంకర్స్ మాలాంటి ఆంటర్ప్రెనర్స్, అంటే నేను PhD చేసి కూడా నన్ను మా ఇంటికి వచ్చి ఒక 45 minutes ఏమంటారు ఇంటర్వ్యూ లాగా చేసి ఇచ్చారు నాకు లోన్ ఊరికనే ఇవ్వరండి. మీ దగ్గర ఆ స్తోమత ఉందా, ఆ స్థాయి ఉందా, ఆ నాలెడ్జ్ ఉందా, ఆ కనెక్షన్స్ ఉందా, అన్నీ చూస్తారు వాళ్ళు. అవన్నీ నేర్చుకోవటానికి మనం కొంచెము అంటే రైతుగా నాకు నా ఎలిజిబిలిటీ ఇది అనేది దాంతో కాకుండా మిస్యూజ్ చేసే ఉంది. ప్లస్ ఇదంతా ఏంటి అని అంటే గవర్నమెంట్ లోన్స్ ఏమీ అంటే బ్యాంక్ ఇవ్వట్లేదు అనేది కాదు, బ్యాంక్కి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది, బ్యాంక్కి కూడా ఒక లిమిటేషన్ అని ఉంటుంది. వాళ్ళకి ఆ లిమిటేషన్లో వాళ్ళకు ఉన్న 10లో ఎవరు మెరుగ్గా చేయగలుగుతారో వాళ్ళకి ఇస్తారు.
10 మందికి ఇవ్వాలనే రెస్ట్రిక్షన్ అంటే రూల్ ఏమీ లేదు. అలాగని మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరు ఆ బిజినెస్ని చేసుకుని నేను ఎక్కడ అమ్మగలుగుతాను. సో ఇది మనము ఎలా అనంటే ఎంత నేర్చుకుంటే అంత వచ్చే ఇండస్ట్రీ. సో నేను 4 years బ్యాక్ ఎలా మాట్లాడానో ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో నాకే చాలా తేడా గ్రోత్ కనిపిస్తుంది. సో వెన్ యూ డూ ఇట్ మోర్ అంటే ఎక్కువ మనం నేర్చుకోవటానికి, దాని మీద అవగాహన పెంచుకోవటానికి, అది మన అంటే లైవ్లీహుడ్ అంటున్నాం కదా. సో అదే మన జీవనాధారం అనే స్టేజ్కి మనం ఎప్పుడైతే వెళ్తామో దాని మీద పక్కగా వర్క్ చేస్తామనేది అయితే నా నమ్మకం. మేడం, ఇప్పుడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో అంటే వాళ్ళందరూ కలిసి పెట్టుకుని యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఎట్లా ఉంటుంది, ఏ విధంగా చేసుకుంటారు? మహిళా సంఘాలు అది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వాళ్ళు ఉన్నారు, బాగుంటుందండి, అవి చేస్తే బాగుంటుంది. కానీ మన దగ్గర మేము మదనపల్లిలో ఇలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒకటి ఇచ్చామండి. అది కూడా ICISI ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళకు ఒక యూనిట్ పెట్టించారు మహిళా సంఘాలని. ఆ తర్వాత వాళ్ళు చేస్తే చాలా బాగుంటుందండి, అందరూ సరిగ్గా ఉండి కోఆపరేటివ్గా చేసుకుంటాను. నేను విన్నది ఏంటంటే ఒకసారి చేసుకున్నాక ఆ తర్వాత వాళ్ళది కొంచెం వాళ్ళకి సఖ్యత లేకపోతే మటుకు అది చాలా కష్టం అవుతుంది, డిస్టర్బ్ అవుతుందండి. వాళ్ళకు ఉన్న కోఆపరేటివ్గా ఉండి అన్నీ చేసుకుంటే మటుకు అది చాలా సక్సెస్ఫుల్ అది ఎంటర్ప్రెన్యూర్ అవుతుంది 100%. దానికి గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని. అండ్ సౌమిని గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. మనకి దాని వెనకాల చాలా కృషి చేయాలి. గవర్నమెంట్ ఇస్తుంది అని అంటే గవర్నమెంట్ ఓహో ఇచ్చేస్తుంది అని వెళ్ళిపోతే మనకు అంత తొందరగా వచ్చేది కాదు. అండ్ ఆల్సో మనం ముందు పెట్టుకున్నాక తర్వాత 2 ఏళ్ళు కాదు, ఆవిడ 4 ఏళ్ళు అని చెప్పారు, విచ్ ఇస్ సో 100% ట్రూ అనమాట. అంత ముందు రావండి మనకు. అంటే మనం ఏంటి చేస్తున్నాము, మనం ముందు పెట్టుబడి పెడుతున్నాం. ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా వింటుంటే వాళ్ళకి చెప్పేది, ముందు పెట్టుబడి పెట్టగలిగే శక్తి ఉన్నవాళ్ళు అయితేను గవర్నమెంట్ సబ్సిడీకి వెళ్ళరు, వాళ్ళు పెట్టలేక కూడా పెడుతున్నారు అలాగే. కాబట్టి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంత తొందరగా వీలైతే వాళ్ళకి ఆ సబ్సిడీ అమౌంట్స్ ఇచ్చేసేస్తే కనుక 100% ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చాలా బాగుపడుతుందండి. సౌమిని గారు, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఎట్లాంటి ఉత్పత్తులను మనం తయారు చేసుకుంటే బెస్ట్, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఎట్లాంటి ఉత్పత్తులను చేసుకుంటే బెస్ట్, వాటికి ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి? స్కీమ్స్ వైజ్గా వస్తేనండి, మీరు స్టార్టింగ్ చేసుకుంటే ఫార్మింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ ఇవన్నీ ప్రమోట్ చేయడానికి కొంచెం సబ్సిడీస్ ఇవన్నీ రిలీజ్ చేయబోతున్నారు బడ్జెట్లో. ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ బడ్జెట్ రిగార్డింగ్ దాట్. ఫార్మింగ్ నుంచి కూడా అంటే ఫార్మింగ్ మీరు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటే ఎంటర్ప్రైజ్ మోడల్ కాదండి, ఫార్మింగ్ కూడా ఒక ఎంటర్ప్రైజ్ మోడల్ లాగానే తీసుకుంటాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి క్రాప్ చేంజ్ అనేది చెప్తాం. క్రాప్ చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆదాయం ఇప్పుడు ఫైనల్లీ మనం చేసేదానికన్నా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందా, 10,000 ఎక్స్ట్రా వస్తుందా, 1,00,000 ఎక్స్ట్రా వస్తుందా? ఆ 1,00,000 ఎప్పుడు వస్తుంది? ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తుంది. కానీ ఫుడ్ ప్రాసెసింగ్లో దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ కూడా అవసరం పడుతుంది. అవసరం లేకుండా కూడా మేము ఫార్మ్ బేస్డ్ ఎంటర్ప్రైజెస్గా స్టార్ట్ చేస్తున్నాము. అందులో మీరు బయో మాన్యూర్స్ చేసుకోవటము, కంపోస్టులు చేసుకోవటము, లేకపోతే బయో ఫర్టిలైజర్ షాప్స్ పెట్టుకోవటం, ఇట్లాంటివి చాలా అనుసంధానంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫార్మింగ్లోనే మేము ఇప్పుడు మాకు అసోసియేటెడ్ పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ని బైబ్యాక్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుని పద్ధతిలో కూడా వస్తున్నాయి. బియాండ్ ఫార్మింగ్ వెళ్తున్నాము అనుకుంటే ఫస్ట్ స్టోరేజ్ స్టార్ట్ చేస్తాం మనం. స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మనకు త్వరలోనే చాలా గోడౌన్స్ వస్తున్నాయని వెనుకడి ఉంది. దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనం అంటే రైతులు కూడా ఇమ్మీడియట్గా మనకు పంట ఈరోజు వచ్చింది రేపు అమ్మేయాలి అనేది కాకుండా ఎప్పుడైతే మీరు స్టోరేజ్కి ముందుకు వస్తారో, నేను అందుకనే ఎవరికి చెప్పినా సరే 25% మీరు స్టోర్ చేసుకోవాలి, 25% అమ్మేసేయాలి, 25% మీరు ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం, ప్రైమరీ ప్రాసెసింగ్లో అమ్మేసేయాలి, 25% మాత్రమే ఫైనల్ ప్రోడక్ట్కి వెళ్ళండి. ఇది ప్రాపర్గా అలా ప్లాన్ చేసుకోగలిగితే మనము అంటే దాంట్లో ఐక్యత చాలా ఇంపార్టెంట్. మహిళలనే కాదు, రైతులనే కాదు, ఐక్యతగా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మన స్ట్రెంత్ని మనము నిదర్శనంగా చూపించుకోవడానికి ఉంటుంది. అదే మన సక్సెస్ స్టోరీ అవుతుంది. మేడం, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా చాలా మటుకు ఏంటంటే స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తాం. సో ఈ క్రమంలో నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ కూడా రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పాలసీలు ఈ స్టార్టప్ సంబంధించి ఇట్లాంటి ప్రాసెసింగ్ సంబంధించి అయినా ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది.
వీటికి ఎట్లాంటి పాలసీలు చేంజ్ అయితే బాగుంటుంది? మీ సజెషన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్? స్టార్టప్ సిస్టంలో ఇప్పుడు మనకి ఇప్పుడుకున్నంత వరకు స్టార్టప్ స్కీమ్లో మనకి ₹1,00,00,000 వరకు ఉంది అండి. దాంట్లో మనం 10 to 15% మన వైపు నుంచి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. దాని తర్వాత అన్నిట్లో సబ్సిడీ లింకేజ్ లేదు. నేనైతే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నాను, అది మనకి చాలా వరకు 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది, ప్లస్ సబ్సిడీస్ అన్ని లింక్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రోడక్ట్స్, అన్ని స్కీమ్స్ని మనం లింక్ చేసుకుని దాంట్లో చాలా బెనిఫిట్ ఒకటి ఉంది. బియాండ్ దిస్ మనకి క్లస్టర్ ప్రోగ్రామ్స్ అనేవి ఇప్పుడు ఏదైతే మనం FPOs అంటున్నామో వీటికి అన్నిటికీ క్లస్టర్ ప్రోగ్రామ్స్ అనేవి వచ్చినాయి. ఇవి ఎందుకు వచ్చినాయి అని అంటే రైతులు ఇండివిజువల్గా పెట్టుకోలేకపోతున్నారు కాబట్టి, సంఘంగా ఏర్పడ్డారు కాబట్టి, సంఘంగా ఉన్నందుకు వీళ్ళకి కొంచెం బెనిఫిట్. అంటే ఇండివిజువల్గా మేము చదువుకుని, మేము కొంచెం సంపాదించుకుని, కొంచెం కూడబెట్టుకుని, ఏదైతే ఇప్పుడు మా ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు శ్యామల గారు కానీ నేను కానీ స్టార్ట్ చేశామో అది మనకి రైతుల ద్వారా కొంచెం అంటే ఇట్స్ షేర్ హోల్డింగ్ లాగా ఒక పబ్లిక్ ప్రైవేట్ కాంబినేషన్లో మనకి FPO అనే సంఘం, FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, రైతు సంఘాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు, ఇట్స్ ఈక్వల్ టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బట్ రైతులకు అక్కడ ఎక్కువ వాయిస్ ఉంటుంది. సో అది ప్రోత్సహించడం జరిగింది. ఇంకా స్టార్టప్ సిస్టంలో ఏంటి అంటే స్టార్టప్ అని రికగ్నిషన్ రావడానికి కూడా మీరు యూనిక్గా ఏదో ఒకటి చేయాలండి. అందరికీ స్టార్టప్ రికగ్నిషన్ రాదు. అదొకటి. అంటే స్టార్ట్అప్ అనేది కొత్తగా ఏదైనా మనం చేసి మీరు ప్యాకేజింగ్ సరిగ్గా చేసుకుని మీరు దాంట్లో షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయగలిగినా అదొక ఇన్నోవేషన్ లాగా చేస్తాము. దాంట్లో మీరు ఎలా చేయగలుగుతారు దానికి కొంచెం అంటే మీ ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. అందుకనే మేము రూరల్ యూత్ ఎవరైతే అగ్రికల్చర్ చదువుకుని ఉన్నారో వాళ్ళు ఇంకా జాబ్స్కి వెళ్లకుండా మీరు మీ ఊర్లలోనే ఉండండి, ఈ ఎంటర్ప్రైజెస్ మీద వర్క్ చేద్దాము అనే దాంట్లో మేము అనుసంధానంగా పనిచేయడం జరుగుతుంది. మేడం, ఇప్పుడు శ్యామల మేడం, హైజీన్, ఫుడ్ సేఫ్టీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఒకెత్తైతే ఫుడ్ సేఫ్టీ, హైజీన్ ఉండాల్సిన అవసరం ఉంది. సో అట్లాంటి విషయాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉంటుంది ప్రాసెసింగ్? హైజీన్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అదే ఎనీ ఇండస్ట్రీ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ ప్రాసెసింగ్లో మటుకు అది 100% హైజీనిక్గా ఉండాలి. అది మనము పచ్చళ్ళ బిజినెస్ దగ్గర నుంచి అనండి, లేకపోతే పెద్ద పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ అనండి, డీహైడ్రేషన్, ఇప్పుడు మేము చేస్తున్న దాంట్లో మేము ఇచ్చేది ఫస్ట్ హైజీన్ చేస్తేనే క్వాలిటీ వస్తుంది. క్వాలిటీ ఉంటేనే మీ ప్రోడక్ట్ మార్కెట్లో చాలా బాగా వెళ్తుంది. సో ఈ హైజీన్ మీరు చేయాల్సింది ఏంటి అంటే దాంట్లో తప్పకుండా మీరు ఒక ట్రైనింగ్ అంటూ లాంటిది తీసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాము, హెడ్ క్యాప్స్ పెట్టుకోవాలి. హెడ్ క్యాప్స్ పెట్టుకోకపోతే మీకు దాంట్లో ఎనీ ఫారెన్ పార్టికల్స్ అంటాం, మనది యాక్చువల్ పార్టికల్ కాకుండా ఫారెన్ మెటీరియల్ ఏది పడ్డా కానీ మన గోల్డ్ది కానీ అనండి, లేకపోతే ఎనీథింగ్. అండ్ అలాగే మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అది హైజీన్ పార్ట్లో ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏదైనా కటింగ్ మిషన్లు కానీ మిషనరీ కొంటున్నాము, ఆ మిషనరీని మీరు సరిగ్గా క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోకపోతే ఆ హైజీన్ కూడా ఇక్కడ దెబ్బతింది. క్వాలిటీ ఒకటే దాంట్లో చేయడం ఒకటి. అండ్ ఆల్సో క్లీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనం పరిశుభ్రంగా ఉండాలి, మన దుస్తులు పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అది హైజీన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మేడం చెప్పినట్టు FSSAI సర్టిఫికేట్ అండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్ 100% మనకి అవసరం. ఏది ఫస్ట్ మీరు కంపెనీ రిజిస్టర్ చేయగానే ఫుడ్ అని మీరు ఏదైతే అంటారో ప్రతి వాళ్ళు తీసుకోవాలి. మన దగ్గర చాలా మంది తీసుకోకుండా అలా దృష్టి పెడతారు కానీ FSSAI మీద చెయ్యరండి. FSSAI వాళ్ళు మనం దొరకనంత కాలం దొరల్లాగే చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు పట్టుబడి పడతారో అప్పుడు మనకు చాలా చాలా పెనాల్టీసు అవన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి ఫస్ట్ అది చాలా ఈజీ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఏ కాంప్లికేటెడ్, అయ్యో ఎలా చేసుకో, ఆన్లైన్లో మీరు చేసేస్తే చాలు. దానికి కూడా మీకు ఆ హైజీన్ క్రైటీరియా వాళ్ళు చూస్తారనమాట. మీరు కరెక్ట్గా ఎక్కడ బాత్రూమ్స్ అన్ని దూరంగా ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూసుకొని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, FSSAI సర్టిఫికేట్. సౌమ్ని గారు, ఇప్పుడు మీరు అన్నట్టు మార్కెటింగ్కి 50%, ప్రొడక్షన్కి 50% ఆ స్థాయిలో ఉంది పరిస్థితి. సో ఇప్పుడున్న కాంపిటీషన్ అట్లా ఉంది. సో ఇప్పుడు వీటన్నింటి పక్కన పెడితే బ్రాండింగ్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బ్రాండింగ్ అనేది ఫస్ట్ మీరు ఏదన్నా బ్రాండ్, ఇప్పుడు సౌమ్ని ఒక పేరండి, దానికి ఒక రికగ్నిషన్ ఉంటుంది, అలాగే శ్యామల గారు ఒక రికగ్నిషన్, దాని తర్వాత వచ్చే అటాచ్మెంట్ ఏంటిది మా సంస్థలు, అవి ఒక డెసిగ్నేషన్ లాగా ఉంటుంది. మన చదువు కానీ ఏదైనా సరే, ఇప్పుడు PhDలు లేకపోతే IASలు ఇవన్నీ బ్రాండ్.
ఏదైనా సరే మనకి బ్రాండింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం బ్రాండింగ్ చేసుకునేటప్పుడు మేము అందరికీ ఇచ్చే సలహా కూడా ఏంటి అంటే ఫస్ట్ మీరు అనుకునే బ్రాండ్ ఉందా లేదా అని గూగుల్ చేయండి. ఆ గూగుల్లో ఏ సెగ్మెంట్లో ఉంది అనేది ఆ మాత్రం అవగాహన లేకుండా పెట్టేసేసుకుని తర్వాత వాళ్ళెవరో ఈ బ్రాండ్తో వస్తుంది అనే అంటే కొలైడ్ అవుతుంది దీంతో ఇది లైసెన్స్ మాదుకుంది అనేది వస్తుంది. సో అందుకని ఫస్ట్ మనం ఏదైనా బ్రాండ్ అనుకున్నప్పుడు దానికి ఏదైనా సరే ఫస్ట్ మనం ట్రేడ్ మార్క్ తీసుకోవాలి. ట్రేడ్ మార్క్ అప్లై చేస్తే వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా వేరే దానికి ఎవరికన్నా ఉంటే కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అప్పుడు మనం బ్రాండింగ్ దాని మీద కాకుండా ఇంకొక విధంగా చేసుకోవాల్సింది. అంటే బ్రాండ్ నేమ్ అనేది రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకుంటే అది ఎక్కడ ఉంది, మన ఇండియాలో ఉందా లేకపోతే బయట దేశాల్లో ఉందా, బేసిక్ మనం ఆ నేమ్కి మనం ఏం పెడుతున్నాము, దాన్ని ఎలా డిజైన్ చేస్తున్నాము, లేకపోతే లోగో ఎలా క్రియేట్ చేస్తున్నాము. సేమ్ బ్రాండ్ని మీరు ఇప్పుడు మనకి చాలా వరకు బ్రాండింగ్ అంటే ఎగ్జాంపుల్ వేస్తే బిస్లరీ బాటిల్స్ ఉంటాయి. బిస్లరీలో ఐ మీద వేరేలాగా ఉంటుంది వేరే బాటిల్, కానీ చూడటానికి సేమ్ ఉంటుంది. బట్ తెలుసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, అది తెలిసిన వాళ్ళు దే ప్రిఫర్. సో ఇదంతా నాలెడ్జ్ అండి. బ్రాండింగ్ మీద మనకి ఎంత అవేర్నెస్ ఉంటే అంత మంచిది. ప్లస్ మనకి వచ్చే కంప్లైన్సెస్ కూడా అంటే ఇష్యూస్ కూడా ఎలా వస్తాయి అని అంటే మొత్తం మీరు చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఆ బ్రాండ్ మీద చివరికి కాకుండా పోతుంది. ప్యాకేజింగ్ కూడా ఇంపార్టెంట్ కదా మేడం. ప్యాకేజింగ్ ఇస్ లైక్ మీరు దానికి ఎంత మంచి షేప్ ఇచ్చి ఎలా అమ్ముతున్నారు. లోపల ఫుడ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ ఎక్స్టెండింగ్ షెల్ఫ్ లైఫ్. ఫస్ట్ మనం ఏ ప్యాకేజ్లో పెట్టి ఎంత షెల్ఫ్ లైఫ్ కోసం చేస్తున్నాం అనేది. బియాండ్ దట్ ఏంటి అంటే ఎంత కలర్ఫుల్గా అమ్ముతున్నాం అనేది. ఇప్పుడు సేమ్ మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా పక్కన కుళ్ళిపోయిన టమాటా ఉంటుంది, మామూలు టమాటా ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు మంచిది తీసుకుంటారు. ఎందుకు? చూపులకి. ఫస్ట్ మనం ఏ కన్జ్యూమర్కి అమ్మాలనుకున్నా మీరు ఎలా కొనాలని అనుకుంటున్నారో అలా అమ్మటానికి మీరు ప్లాన్ చేయాలి. మీకు ఏది నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా మార్కెట్ సర్వే ఇందాక చెప్పినట్లు మేము ఎందుకు చేయమంటామంటే మీరు అమ్మవలసిన మార్కెట్లో ఫస్ట్ వెళ్ళి మీరు సూపర్ మార్కెట్స్ వెళ్ళండి, మీరు లోకల్ మార్కెట్స్ వెళ్ళండి, అక్కడ ఏం అమ్ముతున్నాయి ఒక స్టడీ చేసుకుని రండి. దాంట్లో ఎంత షేర్ ఉంది, ఈ పర్సంటేజ్ ఏంటి, మనం దీనికి ఓకే ఈ ప్రోడక్ట్ తక్కువ ఉంది, ఇక్కడ మనకి గ్యాప్ ఉంది, సో ఇక్కడ మనం చేయొచ్చు అనేది ఉంటుంది. కానీ బ్రాండ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే బ్రాండ్ బిల్డింగ్ టైం పడుతుందండి. ఇట్స్ నాట్ అ 1 year ఆర్ 1 time ఎఫర్ట్, ఇట్స్ అ కంటిన్యూస్ ఎవ్రీడే ఎఫర్ట్. ప్రతిదీ ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూ వస్తుంది అనుకుంటే నేను మాకు తెలిసిన గ్రూప్స్లో నేను పోస్ట్ చేసుకున్నాను, అది కూడా బ్రాండింగ్ ఎఫర్టే. ఏంటి ఎందుకనంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఎంతమంది అంటే నోట్లో నానుక ఎలా మనం నానుడు పడతామో అంత బాగా మనకి బ్రాండ్ ఎప్పటి వరకు ముందుకెళ్తుందో అప్పుడు మీరు సక్సెస్ అయిపోతారు. ఫైనల్గా మార్కెటింగ్ సంబంధించి ఆలోచిస్తే మార్కెటింగ్లో ఇప్పుడు కొత్త స్ట్రాటజీ వచ్చింది, కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. సో ఎట్లా మార్కెటింగ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ఫాక్ట్ కోవిడ్ మనకి చాలా విషయాల్లో అవగాహనే కాదు ఒక ఆలోచన విధానాన్ని మార్చిందండి. అన్నీ ఉన్నా కానీ మనం జీవించాము, మన దగ్గర ఏమున్నాయి అనేది. మార్కెటింగ్ విషయంలో ఇప్పుడు తీసుకునే మెలకువలు ఏంటి అని అంటే మన గవర్నమెంట్ ఈనామ్ స్కీమ్ అనేది పెట్టింది. సో లోకల్ మార్కెట్స్ని మనము చేసుకోవటానికి. బట్ అందరూ యూస్ చేసుకోవట్లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది అవేర్నెస్ కూడా లేదు. ప్లస్ వాళ్ళకి ఏంటి అని అంటే కొంచెం పేమెంట్స్ ఇష్యూస్ వస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్లో మనకి మనం యాక్సెప్ట్ చేయాలి. గవర్నమెంట్ అంటే మనమే, ఇంకెవరో కాదు అక్కడ. సో మనలాంటి వాళ్ళే ఇంకోళ్ళు ఉంటారు అక్కడ. అందరినీ అడ్రస్ చేయాలన్నా కష్టం అవుతుంది. బట్ బియాండ్ దట్ మనం వెళ్తే ఈ మార్కెటింగ్ దాంట్లో మనకి లోకల్ మండీస్ నుంచి ఎక్స్పోర్ట్ వరకు ఉంది ఆప్షన్. ఎక్స్పోర్ట్ అంటే మీరు మీ ఒక్క దేశం తప్పితే ఏ దేశానికైనా మీరు పంపించవచ్చు, అది మీ మార్కెట్. మీ ఆ ప్రోడక్ట్ని ఎట్లా ప్లేస్ చేసుకుని ఎంత కంప్లైన్సెస్ అంటే దానికి కావాల్సిన ఎక్స్పోర్ట్ లైసెన్స్ అవ్వండి, ఎపెడా లైసెన్స్ అవ్వండి. ఇప్పుడు ఫుడ్ అండ్ దీనికి ఎపెడా లైసెన్స్ అనేది కావాలి ఎక్స్పోర్ట్కి వెళ్ళాలి అనుకుంటే. బట్ ఎక్స్పోర్ట్ అనే దానికోసం మనము స్టార్ట్ చేయం కదా. స్టార్టింగ్లో మనకు లోకల్ మార్కెట్ ఫస్ట్ మీ బంధువులు, మీ ఫ్రెండ్స్, వీళ్ళే ఫస్ట్ మార్కెట్. వీళ్ళు అప్రూవల్ తీసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మీకు లోకల్లో తెలిసిన వాళ్ళు తీయండి, వాళ్ళని ప్రమోట్ చేయమండి. అది యాక్సెప్టబిలిటీ, ప్రోడక్ట్ యాక్సెప్టబిలిటీ అంటాం. మీకు వీళ్ళైతే అంటే వితౌట్ ఎనీ కాస్టే వస్తారు. సో దీంట్లో మనం ఈ ప్రోడక్ట్ డెవలప్ చేసేసుకున్న తర్వాత దెన్ యూ గో విత్ ఆన్లైన్ ఈ కామర్స్ మార్కెటింగ్. మేడం ఫైనల్గా ఎట్లా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి షార్ట్గా చెప్పండి, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా సమీకరిస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ నిజంగా వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్లో ఎంత ఇంట్రెస్ట్ తోటి వస్తున్నారు, మనం ఎంత పెట్టుబడి పెడదామని అనుకుంటాము, ఏ ప్రోడక్ట్ మనం ఫస్ట్ యాజ్ షీ సెడ్ మార్కెట్ సర్వే చేసుకున్నాక వాళ్ళు మార్కెట్ సర్వే చేసుకుని ఈ ప్రోడక్ట్లో మేము వస్తామండి, చాలామంది మా దగ్గరకు వస్తారు, మేము ఫుడ్ ప్రాసెసింగ్ విన్నామండి, మేము దాంట్లో ఎంటర్ అవుతాం. వాళ్ళకి ఏది అవగాహన ఉండదు. అదే నేను వాళ్ళకి చెప్తాము, ఫస్ట్ మీరు వెళ్ళి ఏది చేద్దాం అనుకుంటున్నారు అది ఫస్ట్ స్టడీ చేసుకొని రండి. స్టడీ చేసుకొని వచ్చాక అండ్ యాజ్ ఐ సెడ్ ఒక ప్రోడక్ట్ తోటి ముందుకు వెళ్ళండి, ఒక లైన్ ఆఫ్ ప్రోడక్ట్ తోటి ముందుకు వెళ్ళండి.
చాలా ప్రోడక్ట్స్ ఒకటేసారి తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి, మీ కాన్సన్ట్రేషన్ ఆల్సో డైవర్సిఫై అయిపోతుంది, దేని మీద కూడా మీరు డైవర్సిఫై చేయలేరు. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఒక లైన్ తోటి మీరు స్టార్ట్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని డైవర్సిఫై చేసుకోవడం అన్నది చాలా మంచి పద్ధతి. అండ్ ఒక చిన్న అదే సేమ్ అడ్వర్టైజ్మెంట్కి కానీ లేకపోతే అన్నిటికీ కూడా కొంచెం కొంచెం మీ ఇన్వెస్ట్మెంట్ని ఇది చేసుకొని షేర్ చేసుకొని దాని మూలంగా మీరు వెళ్ళడం మంచిదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్యామల థ్యాంక్ యూ అండి, గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈరోజు మాట్లాడుతున్న ఈ ప్రాసెసింగ్ అంశం కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, ఇలాంటి స్టార్టప్లు మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెంచే అవకాశం ఉంది. ఇది వాళ్ళ రైతు పక్ష కార్యక్రమం. నమస్తే.